కమ్యూనికేబుల్ డిసీజెస్, వెక్టర్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఈ 3 పదాల గురించి చూద్దాము. కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు. వ్యాధిగ్రస్తుల నుంచి వ్యాధిజనక జీవులు అంటే సూక్ష్మజీవులు ఇతర పరిసరాల్లోనికి కానీ లేదా ఇతర వ్యక్తులకి గానీ వ్యాప్తి చెందడాన్ని మనము అంటువ్యాధులని అంటాము. ఇక్కడ వ్యాప్తి చెందేటువంటి మార్గాలు మనకి గాలి కావచ్చు, నీరు కావచ్చు. గాలి ద్వారా మనకి జలుబు, న్యూమోనియా లాంటివి వస్తూ ఉంటాయి. నీటి ద్వారా మనకి కలరా, రక్త విరేచనాలు జనరల్‌గా వచ్చేటువంటి కమ్యూనికేబుల్ డిసీజెస్. నెక్స్ట్ చూసినట్లయితే వెక్టర్స్. ఆ వ్యాధిజనక జీవులను మోసేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో సో వాటిని మనం వాహకాలుగా చెప్తూ ఉంటాము. ఇక్కడ మనకి మలేరియాకి కారణమైనటువంటి ప్లాస్మోడియం ప్రోటోజోవన్ ఏదైతే ఉందో ఆ మలేరియాకి సంబంధించినటువంటి ఆ ప్రోటోజోవన్ని మనకి దోమ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక్కడ దోమ అనేది మనకి వాహకం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వాపు, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన శరీరంలోనికి వ్యాధిజనక జీవులు అంటే సూక్ష్మజీవులు ఎంటర్ అయినప్పుడు మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది మేల్కొని ఎక్స్ట్రా కణాలని కణజాలాల్లోనికి విడుదల చేస్తుంది. సో వాటితో పోరాడడానికి కొత్త కణాలని అక్కడ విడుదల చేయడం వలన ఆ ప్రదేశంలో మనకి వాపు అనేది కనిపిస్తుంది. దీన్నే మనం ఇన్ఫ్లమేషన్ అని అంటాము. ఈ వాపు ఉన్నటువంటి ప్రదేశంలో మనకి కాస్త నొప్పిగా ఉండి జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ వెక్టర్స్ అండ్ ఇన్ఫ్లమేషన్.